గార్డెన్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. కొన్ని మొక్కలు అయితే పెట్టాము. బాల్కనీ పాట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టాము. ఎందుకంటే మొలకెత్తినవన్నీ కూడా కిందకి పడిపోతున్నాయి అన్నమాట, సన్లైట్ లేక. బాల్కనీలో అయితే 1-2 అవర్సే వస్తుంది కదా సన్లైట్. సో అందుకని ఇంకేం చేసామంటే పైన తీసుకొచ్చి బాల్కనీ పాట్స్ కూడా పెట్టాము. కొంచెం పెద్దగా అయ్యాక బాల్కనీకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మొన్న పెట్టిన పండ్ల మొక్కలు అవి ఎలా పెరుగుతున్నాయి, సిటీజీ గ్రూప్ నుండి తెచ్చిన మొక్కలు ఎలా ఉన్నాయి, ఎలా పెట్టాను అనేది కంప్లీట్గా చూపిస్తాను. ఇది నర్సరీ, కడియం నర్సరీ నుండి తెచ్చిన డ్రాగన్ చెట్టు అనమాట. చాలా బాగా వచ్చింది. ఆన్లైన్లో కొన్న మొక్కలు 3 కూడా రావట్లేదేమి. ఇదైతే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చెర్రీ చెట్టు. ఇది కూడా కొత్త మొలకలు గ్రీన్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాతే వచ్చినాయి. డార్క్ గ్రీన్ ఉన్నవేమో అక్కడివి, మనకు లైట్ గ్రీన్ ఉన్నవన్నీ కూడా కొత్తగా వచ్చినవి కొమ్మలన్నీ కూడా. మామిడి చెట్టు అయితే రాలేదు. ఇది కనుక ఇంకా కొన్నాళ్ళు రాకపోతే, దీనికి అన్ని సౌకర్యాలు ఇస్తూనే ఉన్నా, అన్ని పోషకాలు ఇస్తూనే ఉన్నా, అయినా రావట్లేదు. ఇంకా చూసి మళ్ళీ కొత్త మొక్క కూడా తెస్తాను. ఇంకోటి అది ఉంచుతాను, ఇది ఉంచుతాను. ఇది పసుపు కొమ్ములు, ఇవి బాగా వచ్చేస్తున్నాయి. ఇది నిమ్మ చెట్టు అయితే కొత్త మొలకలు అయితే వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ. అలానే జామ చెట్టు కూడా పర్వాలేదు. కింద నుండి పైకి పెట్టిన తర్వాత జామకాయ అయితే కొంచెం పెద్దగా అయింది. ఇంకా ఆకులు అయితే అన్నీ రాలిపోయాయి, చూస్తున్నాం. ఇది జాక్ ఫ్రూట్ అన్నమాట. ఇది మీషోలో తీసుకున్నాను, 60 రూపీస్ అంటే. ఇంకా ఇది కొత్త ఆకు వస్తుంది ఇక్కడ. ఇంకా ఇది కూడా చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది. అలానే ఇవి స్ట్రాబెర్రీ చెట్లు చాలా బాగా వచ్చాయి అన్నమాట. గుబురుగా అవుతున్నాయి, కొత్త ఆకులు వస్తూనే ఉన్నాయి. ఇవైతే అసలు ఇన్ని ఆకులు లేవు చూడండి పెట్టేటప్పుడు. చాలా ఆకులు వచ్చాయన్నమాట. ఇది మందార చెట్టు కూడా బాగా వస్తుంది. ఈ కింద ఉన్నది వామ్ చెట్టు, వామాకులు. ఇంకా ఇది కూడా పసుపు కొమ్ములు అనమాట. పసుపు కొమ్ములు బాగా పెట్టాము ఈసారి. 6 ప్లేస్లలో పెట్టాము, కింద కుండీల్లో అన్నీ కూడా. ఎంత పసుపు హార్వెస్ట్ చేస్తామో చూద్దాం. అలానే ఇది జామ చెట్టు చూడండి. జామ చెట్టు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ జామ చెట్టు పిందెలు వచ్చేసాయి, పువ్వులు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి, కింద 2 పువ్వులు ఉన్నాయి. సో జామ చెట్టు అయితే బాగా కాయలు కాస్తుందని అనుకుందాం. సన్లైట్ బాగా పడుతుంది. ఇవి అయితే బాగుంది. అరటి చెట్టు చూడండి. ఇది ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన కొత్త ఆకే. ఇది కూడా కొత్త ఆకే అన్నమాట. సో అరటి చెట్టు కూడా చాలా బాగా వస్తుంది. ఇది కొత్త ఆకు, పెద్ద ఆకు వస్తుంది. సో వినాయక చవితి వస్తుంది కాబట్టి మన అరిటాకులోనే దేవుడికి ప్రసాదం అయితే పెడదాం ఈసారి. అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి కరివేపాకు చెట్టు అన్నమాట. ఎదురింటి ఆంటీ దగ్గర తీసుకున్నాము. ఇంకా వాళ్ళ ఇంటి ముందు వేశారు గింజలు, అన్నీ కూడా మొలకెత్తాయి. ఇంకా 2 చిన్న చెట్లు తీసుకున్నాము. అలానే ఇవి మొలకెత్తాలన్నమాట. ఇవన్నీ కూడా ఓ దాంట్లో గోంగూర అలా వేసాము. ఇది వచ్చేసి సపోటా కూడా చిగుర్లు వస్తుంది. ఇన్నాళ్ళ నుండి కదలిక లేదు, కానీ మొన్న పడ్డ భారీ వర్షాలకి చిగుర్లు వస్తుంది. ఇది మూల సెట్ అయింది మంచిగా. నెక్స్ట్ ఇవి కడియం నర్సరీ నుండి తెచ్చిన చామంతి మొక్కలు, బంతి మొక్కలు. ఇక్కడ మొగ్గ కూడా వస్తున్నట్టుంది ఒకటి. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎల్లోనా ఆరెంజ్ తెలుస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు. నెక్స్ట్ ఇవి సిటీజీ గ్రూప్ నుండి తెచ్చిన ఏమంటారు స్ట్రాబెర్రీ మొక్కలు. ఇవి చామంతి మొక్కలు మన సిటీజీ గ్రూపు పంపిణీ చేసిందనమాట. సో ఆ మొక్కలే ఇవన్నీ కూడా. పుదీనా అన్నీ మొలకెత్తాక చూపిస్తాను ఏవేవి అనేది. మళ్ళీ వీటి ప్లేసెస్లో పెట్టాలి వీటిని కూడా. అలానే ఇవి కూడా సిటీజీ పంపిణీ చేసిన చామంతి మొక్కలు, స్ట్రాబెర్రీ మొక్కలు అన్నమాట. సో ఇవి మొత్తం కూడా వాళ్ళు
15 వెరైటీస్ ఒక సెట్గా పంచారనమాట సిటీజీ గ్రూపు. సో నేను 2 సెట్స్ తీసుకున్నాను చామంతి మొక్కులు, ఇంకా స్ట్రాబెర్రీ అయితే 1 సెట్ తీసుకున్నాను. స్ట్రాబెర్రీ ఆల్రెడీ నేను తెచ్చుకొచ్చాను కదా అని 1 సెట్టే తీసుకున్నాను. సో ఇలా అయితే కంప్లీట్ గార్డెన్ సెటప్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా కొత్త మొక్కలు తెస్తాము, ఇంకా అరేంజ్మెంట్స్ చేయాలి. స్టాండ్స్ కూడా తీసుకున్నాం కదా, స్టాండ్స్ గురించి కూడా కంప్లీట్గా వీడియో చేసి పెడతాను. స్టాండ్స్ది ఎలాంటి ఐడియా ఏంటి అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే డైలీ మీ ముందుకు రాబోతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.